భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. రాజ్యాన్ని ఏలడానికి వెళుతున్నావా లేక తపస్సుకా? తపస్సుకే. మహారాజు గారు మమ్మలను తపస్వి వేషంలో వనాలకు పంపిస్తున్నారు. మేము 14 ఏండ్లు వనాలలో ఉంటాం. మహారాజు గారు అయోధ్యా సింహాసనాన్ని భరతునికిస్తారు. ఇలాంటి తమాషాలతో అమ్మను నవ్వించాలనుకుంటున్నావా? ఇది నవ్వులాట కాదు, ఇది సత్యం మాత. మేము పితాశ్రీ ఆజ్ఞాపాలనకై ఈ క్షణంలోనే అరణ్యవాసానికి వెళ్ళాలి. మాత, నేనిది నమ్మలేను. నేనిది నమ్మను. మాత, ధైర్యంగా ఉండండి మాత. అయోధ్య మహారాణి ఈ విధంగా ధైర్యాన్ని కోల్పోరాదు. కానీ ఇదంతా ఎందుకు? ఎవరు చేశారు ఇదంతా? రాజ్యాభిషేకం గురించి స్వయంగా మహారాజులే కదా ఉద్ఘాటించారు. వారే కదా కులుగురు మహర్షి వశిష్ఠులను అతి శీఘ్ర కాలంలో శుభముహూర్తం చూడమన్నది. మరి ఒక్క రాత్రిలో వారి నిశ్చయం ఎలా మారిపోయింది? ఎలా? మాకంటే కూడా కైకేయికే నీ పైన మమత ఎక్కువ. మరి ఆమె మహారాజుని ఎందుకు నిరోధించలేదు? ఎందుకు? ఇది స్వయంగా మాత కైకేయి ఆదేశం. కైకేయిదా? అవును మాత. పితాశ్రీ దేవాసుర సంగ్రామంలో మాత కైకేయికి 2 వరాలిచ్చారు. ఇప్పుడు వారు ఆ 2 వరాలను కోరుకున్నారు. భరతునికి రాజ్యాభిషేకం, మాకు 14 ఏండ్లు వనవాసం. మేము ఈనాడే ఈ క్షణమే వెళ్ళాలి. అందువల్ల మేము మీ వద్ద వీడ్కోలు తీసుకోవాలని వచ్చాము. 14 సంవత్సరాలు వనవాసం వెళుతున్నావా? అందుకోసమని అకస్మాత్తుగా వీడ్కోలు తీసుకోవాలని వచ్చావా? ఇంత అకస్మాత్తుగా పిడుగు కూడా పడదు నా తండ్రి. అదేగాక మాకు నీ మాట మీద విశ్వాసం కలగడం లేదు. ఎంత సహజ భావంతో అన్నావు వనవాసం అని. అసలు వనవాసం అంటే అర్థం తెలుసా రామా నీకు? నువ్వు వెళ్ళిన తర్వాత మేము ప్రాణాలతో ఉండగలవా? లేదు లేదు, నువ్వెక్కడికి వెళ్ళకూడదు. నువ్వెక్కడికి వెళ్ళకూడదు నా తండ్రి. నువ్వెక్కడికి వెళ్ళకూడదు. ఇప్పుడిది పితృశ్రీ ఆజ్ఞ మాత. మాతగా మాకు కూడా అంతే అధికారం ఉంది. మాత ఆజ్ఞ లేనిదే నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. మాకు మాత ఆజ్ఞ కూడా లభించింది. మాత కైకేయి వెళ్ళమని ఆదేశించారు. కైకేయికి ఇందులో స్వార్థం ఉంది. ఆమె ఆజ్ఞకే విలువ ఉంటుంది. మాత కైకేయి కూడా మాకు మాతయే కదా. తమ మాటకు మేమెంత విలువనిస్తామో వారి మాటకు అంతే. మేమీ మాటలన్నీ వినదలుచుకోలేదు. నువ్వు మా ఆజ్ఞ లేనిదే ఎక్కడికి వెళ్ళలేవు. మాత, మా జనని మాతృమూర్తి మాత అయి ఉండి మాత ఆజ్ఞను అవహేళన చేయమని ఆదేశిస్తున్నారా? అధర్మపథంలో వెళ్ళమని పాఠం బోధిస్తున్నారా? రఘుకులానికి కోడలైన మాతా కౌసల్య సూర్యవంశ ప్రతిష్టను మరచారా? ఇదే అయోధ్యకు రాజైన సగరుని సంతానం పితృదేవుని ఆజ్ఞతో పృథ్విని పాతాళాన్ని ఒకటి చేస్తూ తమ ప్రాణత్యాగం చేశారే. సత్యవ్రతుడు ఇచ్చిన మాటను పాటించడానికై ఇదే అయోధ్యాధీశుడైన రాజా హరిశ్చంద్రుడు పత్ని పుత్రులిద్దరిని నడివీధిలో నిలబెట్టి విక్రయించారే. పితృశ్రీ వాగ్దానాన్ని మాత కైకేయి ఆజ్ఞను పాటిస్తామని మాట ఇచ్చాము.
దానిని పాటించవద్దనే మాట మీ నోటి నుంచి ఎలా వచ్చింది మాత? తమ పుత్రుణ్ణి అధర్మ మార్గంలో పయనించమని ఆదేశించి అపకీర్తి పాలు కావద్దు మాత. పాటించు. రఘుకుల రీతిని, నీతిని, ధర్మనిష్టలను, కర్తవ్యాన్ని పాటించు. నువ్వు నీ ధర్మాలను పాటించు. మాతగా మా ధర్మాన్ని మేము పాటిస్తాం. పాలివ్వడానికి లేగదూడను వెతుక్కుంటూ వెళ్లే గోవులా నీ వెంట మేము వస్తాం మా తండ్రి. మేము నీ వెంట వస్తాం. లేదు మాత, మీరు మా వెంట రాకూడదు. స్త్రీకి ముందు మాంగల్యం, తరువాతే సంతానం. ఇదే ఆర్యనారికి ఉన్న ఆదర్శం. పతిని వదిలిన స్త్రీని ఈ ప్రపంచం నిష్ఠూరాలేస్తుంది. మీరు ఇటువంటి ఆలోచన మాట వరుసకు కూడా రానియకూడదు. మీ పతే మీకు గతి, మీ సర్వము వారే. మాత, రాజు మనందరకు స్వామి, గురువు, ఈశ్వరుడు కూడా. వారి ఆజ్ఞను పాటించడం మనందరి ధర్మం. మా ధర్మాత్మ పితాశ్రీని వదలి మీరు మాతో వనాలకు రాకూడదు. మేము వనవాసాన్ని పూర్తిగా వించి తిరిగి మీ చరణాల చెంతకు వస్తాం. మాత, 14 సంవత్సరాలు రెప్పపాటులో గడిచిపోతాయి. 14 సంవత్సరాలు? నువ్వు లేకుండా 14 సంవత్సరాలు? సరే, వెళ్ళు. పితాశ్రీ ఆజ్ఞను పాటించు. మాత ఆజ్ఞను కూడా పాటించు. అందరి ధర్మం, అందరి వాగ్దానాలు, అందరి కర్తవ్యాలు పూర్తవుతాయి. కానీ పుత్ర, వీటి మధ్య నలిగిపోతుంది ఈ అనాథ కౌసల్య. 14 సంవత్సరాలు నీ మూర్తిని చూడకుండా, ఈ కళ్ళు కాయలు కాయకుండా ఉంటే, ఈ ప్రాణాలు నీ ఎడబాటును తట్టుకుని ఉండగలిగితే 14 సంవత్సరాల తర్వాత నిన్ను చూడగలుగుతాను. నువ్వు వనవాసాలకు వెళ్ళడానికి వ్రతం తీసుకుని మాత అనుమతి కోసం మా దగ్గరికి వచ్చావు. కానీ నీకు తెలియదు, అనుమతితో పాటు మాత ప్రాణాలను కూడా తీసుకెళ్తున్నావని. మాత ప్రాణాలను కూడా తీసుకెళ్తున్నావు రామా. మాత, 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 సీత, సీత, మా ముద్దుల బిడ్డ, మా తల్లి. చూడు ఇక్కడ ఏం జరుగుతుందో. సుఖాన్ని, సంపదని, మాతాపితలందరినీ త్యజించి మా రాముడు వనవాసం చేయడానికి వెళుతున్నాడు. నీకెలా వివరించము మా బాధ? ఇది ఎలాంటి ప్రళయ ఘోష! భర్తకు వీడ్కోలిచ్చే సమయం ఆసన్నమైనది తల్లి. మేవన్నీ వింటున్నాం, మేవన్నీ తెలుసుకున్నాం సీత. అందువల్లే మేము కూడా వీడ్కోలు తీసుకోవాలని వచ్చాం. వీడ్కోలా? ఎక్కడికి వెళ్తున్నావు? జనకపురి నీ పితృశ్రీ దగ్గరకా? వద్దు, వద్దమ్మా. నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళొద్దు. నన్ను వదిలేసి వెళ్ళొద్దు. నువ్వు నాతో పాటే ఉండు. నువ్వు నాతో పాటే ఉండు తల్లి. మేము జనకాపురికి వెళ్తామని చెప్పడం లేదు. మేము పల్లకిలో కూర్చొని వీడ్కోలు తీసుకున్నప్పుడు మా మాతాశ్రీ చెప్పారు, ఇక మీద మీకు జనకాపురికి ఏ సంబంధము లేదని. మేము మా స్వామితో కలిసి వనవాసానికి వెళ్ళడానికి వీడ్కోలు తీసుకోవాలని వచ్చాం. సీత, నువ్వు వనాలకు వెళతావా? అవును మాత, ఆయన వెళ్లే చోటికే మేము. సీత, ఏమిటి మీరంటున్నది? వనవాసం అంటే మీకు అర్థం తెలుసా?
మాకు తెలిసింది తమరే మా సర్వస్వమని అర్థమో అనర్థమో తెలుసుకోవలసిన అవసరం మాకే ఉంది. మీకనుభవం చాలదు సీత. సున్నితమైన తివాచీలపైన తప్ప నడవని మీ కాళ్ళు ఆ దుర్గమారణ్యాల్లో రాళ్ళు రప్పలతో నిండిన ప్రదేశాలలో ఎలా నడవగలరు? పడగలెత్తే సర్పాలు, క్రూరమైన పులులు, భయంకర రాక్షసులతో నిండిన అడవులలో మీరెలా ఉండగలరు? సీతానాథులెలా ఉంటారో అలాగే మా ప్రభువు తోడుగా ఉండగా మా వైపు కన్నెత్తి చూసే సాహసం ఎవరికుంటుంది? అటువంటి ఘోరమైన కష్టాలు మీకు అనూహ్యమైనవి సీత. కష్టాలా? తమరి చరణాల సేవకు దూరం కావడం కంటే మాకు వేరే కష్టమేమీ లేదు నాథ. ప్రాణం లేకుండా దేహం, నీళ్లు లేకుండా చేపలు జీవిస్తాయా? అదే విధంగా మీరు లేకుండా ఈ జానకి ఒక క్షణం కూడా జీవించదు. భావోద్వేగంతో ఆలోచించలేకపోతున్నారు. ఆ జీవితం బహుదుఃఖదాయకం. పిదప విచారిస్తారు. దుఃఖించేది కేవలం మీ వియోగంతోనే ప్రభు. మా ఉద్దేశంలో దుఃఖానికి అర్థం కేవలం పతి వియోగమే. ఎక్కడ మీరుంటారో అక్కడే మా సౌభాగ్యం ఉంటుంది. మీరు తోడుగా లేకుంటే స్వర్గం కూడా మాకు నరకప్రాయం అవుతుంది. నాథా, జీవితాంతం తోడుగా ఉంటామని వాగ్దానం చేసి ఒంటరిగా వనాలకు వెళ్ళడం అధర్మం కాదంటారా? ఆర్యశ్రేష్ఠ, మీ ధర్మంతో పాటు మమ్మల్ని మా ధర్మాన్ని పాటించనివ్వండి. మాతాపితలు, సోదరులు, సోదరి అందరూ వెనక ఉండిపోతారు. కేవలం అర్ధాంగి మాత్రమే పతిని అనుసరిస్తుంది. మాతా, మాతా వీరికి నచ్చ చెప్పండి, మమ్మల్ని వదిలి వెళ్ళొద్దని. రామా, నువ్వు నాకిప్పుడే స్త్రీ ధర్మం గురించి చెప్పావు. స్త్రీ సర్వస్వం భర్త చరణాల చెంత ఉంటుందని. మరి సీతకు అటువంటి ఆదర్శం, ధర్మం ఎందుకు వర్తించవు? మాత, వనవాసం స్త్రీలకు కష్టతరం. నాథ, ఒకవేళ మమ్మల్ని మీరు తీసుకువెళ్ళనట్లయితే మీరు ఒక్కరోజు ఆగవలసి ఉంటుంది. దేనికి? మా చితిని ఇంకెవరంటిస్తారు? సీత, సీత నిజం వచించింది రామా. నువ్వు సీత ప్రాణాలను రక్షించాలనుకుంటే ఈమెను నీ వెంట తీసుకెళ్ళు. మేము ఒంటరిగానే ఉంటాం. సరే సీత, బయలుదేరడానికి సిద్ధంగా ఉండండి. అగ్రజ, 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 మేము విన్నదంతా నిజమేనా? కైకేయి మాట విని మహారాజు గారు మీకు రాజ్యాభిషేకం చేయడం లేదా? లక్ష్మణ, మాత కైకేయిని ఎప్పటి నుంచి కైకేయిని పిలవడం నేర్చుకున్నావు? మీరు పిలవండి ఆమెను మాత అని. మేము ఆ కులఘాతకిని మాత అని పిలవలేము. అంతేకాదు ఈ అన్యాయాన్ని సహించలేము. అగ్రజ, మాకీ ధనుస్సు కేవలం అలంకారప్రాయం కాదు. మహారాజు గారి చతుర్ముఖ సేనల్ని ఒంటరిగా ఎదిరించి విజయం సాధిస్తాం. లక్ష్మణ, మహారాజు గారు ఏమనుకుంటున్నారు? రాముడు గొప్ప వినయశీలి, మౌనం వహించి అన్నీ సహించగలడనా? వారికి తెలియదు రాముడు కోసం ప్రాణాలర్పించేవారు ఎందరో ఉన్నారని. ప్రజలందరూ ఎదురు తిరుగుతారు. అంతెందుకు, వారితో కూడా అవసరం లేదు. తమ ఈ దాసుడు లక్ష్మణుడు మహారాజు గారిని, వారి సేనలను పరాభవిస్తాడు. ఒకవేళ భరతుడు అడ్డొచ్చినా అధఃపాతాళానికి అణిచేస్తాడు. నోరు మూసుకో లక్ష్మణ. వ్యర్థ ప్రలాపాలు కట్టిపెట్టు. మీరు మధ్యలో అడ్డుపడకండి అగ్రజ. అన్యాయాన్ని సహించడం క్షత్రియ ధర్మానికే విరుద్ధం. శత్రువు ఎదురైతే క్షత్రియుడు అతన్ని ఎదిరించకపోతే అతని వీరత్వానికే సిగ్గుచేటు. ఏ రాజ్యసింహాసనాన్ని ప్రజల సమక్షంలో ప్రకటించి మీకు ఇవ్వబడిందో ఆ రాజ్యసింహాసనంపై కూర్చునే అధికారం ఎవ్వరికీ ఉండదు, స్వయంగా మహారాజు గారికి కూడా. అగ్రజ, మీ ఈ లక్ష్మణుడు ఒకవేళ మరణిస్తే ఆ సింహాసనంపై మహారాణి సీతతో కలిసి మీరు అధిష్ఠించాలి. మహారాజు దశరథుడు, వారి ఆప్తుడైన భరతుడు ఇద్దరూ మీ దర్బారులో విధేయులై ఉండాలి. ఆహా, ఆహా, ఎంత సుందరమైన ఊహ! పితాశ్రీ విధేయులై నిలబడాలా?